వక్ఫ్ బోర్డు అరాచకాలు శృతిమించిపోతున్నాయి. భూగోళంలో ఎక్కడ పాదం మోపినా ఆ భూమి తమదే అన్నట్లుగా ఉంది వక్ఫ్ బోర్డు వ్యవహారం. దేవాలయాలు, శ్మశాన వాటికలు, ఇళ్లు, పొలాలు ఒకటేమిటి, ఇలా ఏ భూమిని వదలని వక్ఫ్ బోర్డు ఈసారి ఏకంగా మహాకుంభమేళపై కన్నేసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ భూమి అంతా తమదేనని వాదిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, మహాకుంభమేళ జరుగుతున్న ప్రాంతంలో ఏకంగా 35 ఎకరాల భూమి తమదేనని కొత్త పొలవిని అందుకుంది వక్ఫ్ బోర్డు. మహాకుంభమేళాకు ముస్లింలకు అనుమతి లేదంటూ నాగ సాధువులు, వివిధ హిందూ సంఘాలు వ్యాఖ్యానించిన గంటల వ్యవధిలోనే ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ వక్ఫ్ బోర్డు వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వక్ఫ్ బోర్డు భూమిలో హిందూ ధార్మిక కార్యక్రమం నిర్వహించడానికి తాము అంగీకరించామంటే అది ముస్లింల విశాల హృదయానికి సూచకని వ్యాఖ్యానించారు. ముస్లింల మనస్సును హిందువులు అర్థం చేసుకోవాలని చిలక పలుకులు పలికారు షహబుద్దీన్. హిందూయేతరులను మహాకుంభకు రావద్దన్న అఖిల భారత అఖారా పరిషత్ పిలుపునివ్వడాన్ని తప్పుపట్టారు. नागा सन्यासियों ने और स्वामी बाबाओं ने मुसलमानों के प्रवेश पर प्रतिबंध लगाया। उस पस मंजर में अगर देखें तो खुद प्रयागराज के जो मुसलमान हैं उनमें से एक सरताज नाम के हैं, उन्होंने इस बात की जानकारी दी और कहा, एलानिया तौर पर इस बात को कहा कि जो ज़मीन है, जिस ज़मीन पर, ज़मीन के बहुत सारे हिस्से पर जो शामियाने तंबू वगैरह लगाए गए हैं, इंतज़ामात किए गए हैं, मेला लग रहा है, ये वक्फ की ज़मीन है और वहाँ के मुसलमानों की ज़मीन है। మరో వారం రోజుల్లో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ప్రారంభం కానుండగా ముస్లింలు లేవనెత్తిన వక్ఫ్ బోర్డు వివాదం తీవ్ర దుమారాన్ని రేపుతుంది. ప్రశాంతంగా సాగే హిందూ ధార్మిక కార్యక్రమాన్ని చెడగొట్టేందుకే కొంతమంది ఇలాంటి కుట్రలకు తెరతీశారని హిందూ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మహాకుంభమేళకు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులను డైవర్ట్ చేసేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ అన్నారు. మౌలానా షహబుద్దీన్ లాంటి వారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులుగా అభివర్ణించారు. మహాకుంభానికి భంగం కలిగించేందుకు దురుద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రశాంత వాతావరణాన్ని పాడు చేసే ఇలాంటి వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షహబుద్దీన్ లాంటి వారు ఇతరులను రెచ్చగొట్టి ఓ వర్గాన్ని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని, అలాంటి వారిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. మహాకుంభమేళ లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చెడగొట్టేందుకు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్న వారిని హిందూ సమాజం వదిలిపెట్టబోదని హెచ్చరించారు. मौलाना साहबुद्दीन और कुछ कट्टरपंथी महाकुंभ की भूमि को वक्फ बोर्ड की बता रहे हैं। निश्चित रूप से ये पाकिस्तान प्रायोजित है। उन तमाम आतंकी सोच के लोगों द्वारा प्रायोजित ऐसा प्रतीत होता है, इनकी जांच होनी चाहिए, क्योंकि इस तरह की बयान कहीं न कहीं महाकुंभ जो दुनिया के सबसे परम पवित्र एक सनातन धर्मियों का एक समूह इकट्ठा होता है, उसको उसमें खलल डालने की एक प्रयास कर रहे हैं। मेरा ये मानना है कि इस तरह से माहौल खराब करने वाले लोगों के खिलाफ समय रहते तत्काल कार्रवाई किया जाना चाहिए। इनके खिलाफ एफआईआर दर्ज कर इन्हें गिरफ्तार किया जाना चाहिए। మహాకుంభమేళాను దిగ్విజయంగా నిర్వహించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చేందుకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచింది. ఆధ్యాత్మికత పండుగకు అంతర్జాతీయ వేదిక ద్వారా కూడా ఆహ్వానాలు పలుకుతోంది. ఇలాంటి సందర్భంలో పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్న వారిని కట్టడి చేయకుంటే దేశ గౌరవ ప్రతిష్టలకే భంగం కలుగుతుంది. పాకిస్తాన్ ప్రేరేపిత సంఘాలు, వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తున్నారని ఇప్పటికే హిందూ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ముస్లింలలోని కొన్ని వర్గాల ప్రజలను రెచ్చగొట్టడం, తద్వారా లబ్ధి పొందడమే లక్ష్యంగా ఇలాంటి కుట్రలు జరుగుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. తాము చేసే ఆరోపణలకు ఏదో ఒక ఆయుధం కావాలి కాబట్టి వక్ఫ్ బోర్డు అనే అస్త్రాన్ని వాడుకుంటున్నాయి ముస్లిం సంఘాలు. వక్ఫ్ బోర్డు వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తున్నా తమనెవరూ ఏమీ చేయలేరన్న సంకుచిత మనస్తత్వంతో తప్పుడు ప్రకటనలు చేస్తున్న వారి పని పట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న మహాకుంభమేళాను అంతర్జాతీయంగా అభాసుపాలు చేయాలనే లక్ష్యంతోనే ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నారని హిందూ మహాసభ స్పష్టం చేస్తోంది. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విచ్ఛిన్నకార శక్తుల పట్ల కఠిన వైఖరిని అవలంబించేందుకు సిద్ధమైంది. కుంభమేళ ప్రతిష్టను దిగదార్చే ప్రయత్నాలు చేస్తున్న వారిని ఇప్పటికే గుర్తించిన యోగి సర్కార్ వారి వెనుకున్న శక్తుల ఆటలు కట్టించాలని నిర్ణయించినట్లు సమాచారం. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా మహాకుంభమేళాకు అడ్డుపడుతున్న వారిని గుర్తించే పనులు పడ్డారు యూపీ పోలీసులు. ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భంగం కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు యోగి ఆదిత్యనాథ్.
ఇలాంటి సమయంలో సోషల్ మీడియా వేదికగా వీడియోలు పోస్టు చేస్తూ ఓ వర్గం ప్రజలను రెచ్చగొడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.